ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరి చూపు బెంగాల్ వైపు. బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారు? 15 ఏళ్ల మమతా ప్రస్థానానికి చెక్ పడబోతుందా, లేదు 4వ సారి కూడా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతుందా? ఈసారైనా బీజేపీ అనుకున్న విజయాన్ని బెంగాల్లో సాధించగలదా? ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, అసలు బీజేపీ వ్యూహం ఏంటి, సోమవారం రాబోతున్నటువంటి రిజల్ట్ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది, మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సర్వేలు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా చెప్పాయి. సరే, మెజార్టీ సర్వేలు బీజేపీ గెలుస్తుంది అని చెప్పినప్పుడు కూడా కొన్ని సర్వేలు తృణమూల్ కాంగ్రెస్ కూడా గెలవబోతుందని చెప్పాయి. దాదాపు ఎవరైనా సరే నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారు. బట్ రియాలిటీని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ CEO కమ్ ఫౌండర్ ముఖేష్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎవరు గెలవటానికి అవకాశం ఉంది బెంగాల్లో? అసలు బెంగాల్లో ఏం జరగబోతుంది? సోమవారం ఫలితం ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? కార్తీక్ గారు, ఆల్మోస్ట్ మనం బెంగాల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి 2011 నుంచి గమనిస్తే, అవును, 2011 నుంచి నిన్నటి వరకు, అంటే మన ఎలక్షన్స్ ముందు వరకు కూడా మమతా బెనర్జీ కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నారు. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే 2011 కానీ, 2016 కానీ, 2021 కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షం కంటిన్యూస్గా స్టాండ్ అవ్వలే. 2011లో సిపిఎం అని, తర్వాత కాంగ్రెస్ అని, 2016లో తర్వాత బీజేపీ అని ప్రతిపక్షం అనేది ఒక స్టాండర్డ్గా లేకుండా ఓన్లీ బెంగాల్ స్థానికేతర ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడ్ పాలరైజ్ అయిపోయి ఏంటంటే కంటిన్యూగా బెంగాల్లో టీఎంసీ పార్టీ గెలుస్తూ వచ్చింది. అది జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ 0 అయింది. కమ్యూనిస్టులకు మంచి అడ్డా అది వెస్ట్ బెంగాల్లో గమనించి ఒకప్పుడు, ఇప్పుడు కూడా కొంత ఉంటుంది. అయితే 2021 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి 73 స్థానాలు రావడం మనం గమనించినాం. అయితే ప్రస్తుతం 2000 ఇప్పుడు ఎలక్షన్స్లో 26 ఎలక్షన్స్లో ఏం జరుగుతుందంటే బీజేపీ చేసినంత గ్రౌండ్ వర్క్ టీఎంసీ ఈసారి చేయలేదు. 3 ఫ్యాక్టర్స్ ఒకటి గమనించాలి. ఒకటి, కంటిన్యూగా 15 సంవత్సరాల నుంచి రూలింగ్ చేస్తూ వస్తుంది, ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. అవును. రెండోది వచ్చేసి బీజేపీ అంటే ఒకసారి అవకాశం బీజేపీకి ఇద్దాం అనే ఒక ఆలోచన ప్రజల్లో రావడం. మూడోది ఎస్ఐఆర్ మెయిన్ ఇంపాక్ట్. అంటే ఎస్ఐఆర్ అయితే ఎస్ఐఆర్ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందంటే, మాకు కూడా మొదట అంటే ప్రీపోల్ ఇచ్చినప్పుడు మేము టీఎంసీ కనీసం ఒక 165 సీట్లతో గెలవబోతుందని ఒక అంచనాతోటి మేము ఇవ్వడం జరిగింది. ఇది ప్రీపోల్ ఆల్మోస్ట్ అది ఏప్రిల్ 4 ఆ టైంలో. కానీ గమనిస్తే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ నుంచి సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మధ్యలో మొత్తం కూడా వెస్ట్ బెంగాల్లో కంప్లీట్ వేవ్ నడిచింది. ఇది బీజేపీ వేవ్. ఇంకోటి, అక్కడ ఎవరిని మనం మైక్ పెట్టి అడిగినా లేకపోతే అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ, మీరు చెప్పండి. ఫస్ట్ ఫేజ్ లో బీజేపీ వన్ సైడ్ కాకపోయినా మెజారిటీ అంటే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కూడా ఫస్ట్ పేజ్ లో బీజేపీకి ఎక్కువచ్చు. గతంలో ఫస్ట్ పేజీకి బీజేపీకి ఎక్కువ వచ్చాయి, సెకండ్ పేజ్లో 13 స్థానాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో 50-50 జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 152 స్థానాల్లో ఇక్కడ మనకు బీజేపీకి వచ్చేసి ఒక 80-85 స్థానాలు వచ్చే అవకాశం ఉండింది యాక్చువల్గా యాజ్ పర్ అవర్ సర్వే. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత నెంబర్ ఆఫ్ సర్వే సంస్థలు కావచ్చు, లేకపోతే అక్కడ యూత్ ఓటింగ్ కావచ్చు. యూత్ ఓటింగ్ అంతా కూడా ఏంటంటే ప్రతి 10 మందిలో 6-7 ఈసారి గవర్నమెంట్ మారుద్దాం ఒక ఈక్వేషన్స్లో యూత్ ట్రెండ్ అనేది ఒకటి సెట్ అయింది. తర్వాత ఫస్ట్ ఫేజ్ ముందు బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కొంచెం ఉమెన్స్ని కొంచెం అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే మమతా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉమెన్కి 2,500 రూపాయల స్కీమ్ ఉండింది. కానీ బీజేపీ ఏం చేసింది, దాన్ని 3,000 రూపాయల స్కీమ్గా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ఎస్ఐఆర్లో మమతా బెనర్జీకి అనుకూలంగా ఒక 120 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉండేవి ఎప్పుడు కూడా 2011 నుంచి గమనిస్తే. ఎందుకంటే అక్కడ ముస్లిం డామినేటెడ్, అంటే మైనారిటీ డామినేటెడ్ నాట్ ఓన్లీ ముస్లిం, మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ 120 కాన్స్టిట్యున్సీస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ 120 కాన్స్టిట్యున్సీస్లో ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ కూడా బంగ్లా బోర్డర్ కావచ్చు, నార్త్ పరిగణాస్ కావచ్చు, సౌత్ పరిగణాస్ కావచ్చు, తర్వాత కోల్కతా కావచ్చు, తర్వాత దాన్ని ఏమంటాం బంగ్లా గేట్, నియర్ బై బంగ్లా గేట్ కావచ్చు, నియర్ బై డార్జిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఎక్కువ శాతం ఇక్కడైతే 20-30 వేలతోటి మమతా బెనర్జీ గెలుస్తుందో ఆ నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 30-40 వేల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 78 లక్షల ఓట్లు డిలీట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు.
అయితే ఈ కాన్స్టిట్యున్సీస్లో ఆల్మోస్ట్ ఈ 120 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మమతా బెనర్జీ గెలవాల్సిన కాన్స్టిట్యున్సీస్, ఇందులో 50% పడిపోయింది. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ 50% పడిపోయేసరికి ఏమైందంటే మమతా బెనర్జీ యొక్క స్థానాల సంఖ్య తగ్గుతూ వచ్చింది, ఆటోమేటిక్ బలం తగ్గుతూ వచ్చింది. అండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏంటంటే యూత్ కానీ, అంటే మేము పర్సనల్గా చూసినప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ, తర్వాత స్మాల్ స్కేల్ వర్కర్స్ కానీ, వీళ్ళందరిలో కూడా ప్రతి 10 మందిలో 6గురిలో ఈసారి బీజేపీ అంటే ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పడానికి భయపడ్డారు. ఈసారి టగ్ ఆఫ్ వార్ ఉంది, ఎవరికి బెంగాల్లో ఆన్సర్ రాబట్టడం చాలా టగ్ ఆఫ్ వార్ ఉంది, చెప్పలేం భయ్యా అది ఇది అని వాళ్ళ లాంగ్వేజ్లో ఎంత చేసినా ఆల్మోస్ట్ ఒకరి దగ్గర సమానం రావడానికి ఒక్కో దగ్గర 10-20 మినిట్స్ టైం తీసుకోవాల్సి జరిగింది. ఫైనల్ గా అంత టైం జరిగింది. ఫైనల్ గా కన్క్లూజన్ రావడానికి అదే ఆంధ్ర అయితే చాలా ఈజీ కదా, కరెంట్ కట్టినట్టు చెప్పేస్తారు, నేను వైసీపీ అను నేను టీడీపీ అను. ఆంధ్రాలో డైరెక్ట్, తెలంగాణ కూడా ఏ పార్టీకి ఓటేస్తారంటే వాళ్ళకి ఇష్టం ఉంటే కాంగ్రెస్ అంటారు, లేకపోతే బీఆర్ఎస్ అంటారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా సేమ్ అయితే టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అంటారు. కానీ బెంగాల్లో ఈసారి మాత్రం ఆన్సర్ రాబట్టడానికి చాలా అది కష్టమైన. ఇందులో భాగంగానే కొన్ని సర్వే సంస్థలు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా భయపడ్డాయి. ఎందుకు వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో. అంటే మాకు భయం వేసింది వాస్తవానికి. కాకపోతే ఏంటంటే వేవ్ అనేది కంటిన్యూగా బీజేపీకి వేవ్ ట్రెండ్ నడుస్తూ వచ్చింది కంటిన్యూగా. అయితే ముఖేష్ గారికి నాకు విషయం చెప్పండి, నాలాంటి వాడు కూడా నేనైతే కొంత బెంగాల్ విషయంలో వెనక ముందు భయపడమాట వస్తుంది. ఎందుకంటే బీజేపీ పెరిగింది అన్న దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు, నాకైతే భిన్నాభిప్రాయం లేదు. తృణమూల్ కాంగ్రెస్ తగ్గింది అనే దాంట్లో నాకు భిన్నాభిప్రాయం లేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంత తగ్గింది, బీజేపీ ఎంత పెరిగింది అన్నకాడ కొద్దిపాటి భిన్నాభిప్రాయం. ఇప్పుడు 120-130 సీట్లు బీజేపీకి వస్తాయి, అక్కడ అసలు వేరే భిన్నాభిప్రాయం లేదు. ఆ 130కి పైగా 148 బీజేపీకి ఏదైతే ఉందో అక్కడ వరకు రీచ్ అయ్యి దాన్ని పెంచుకుందా, ఆ పైన ఇంకా 20-30 స్థానాలు అదనంగా సంపాదించగలిగిందా అన్నకాడ చిన్నపాటి భిన్నాభిప్రాయం. కార్తీక్ గారు మంచి ప్రశ్న యాక్చువల్గా మీరు అడిగింది. ఇక్కడ గమనిస్తే ఏంటంటే టీఎంసీ కన్నా బీజేపీ గ్రాఫ్ పెరిగిందని ఈ ఎలక్షన్స్లో క్లియర్గా స్పష్టంగా అర్థం. ఎందుకు అంటే ఒకటి మెయిన్ ఎజెండా కంటిన్యూగా గవర్నమెంట్ని అంటే 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రూల్ చేస్తూ రావడం అనేది కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. ఎస్పెషల్లీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో టీఎంసీ మీద విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఉపయోగకరమైన స్కీమ్ కానీ ఏదైనా కానీ తీసుకొని రాలేదు. అండ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈసారి ప్రభుత్వాన్ని మారుతున్న ఒక ఈక్వేషన్ని ఆల్రెడీ ఒక వేవ్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకే ఈక్వేషన్స్ వెళ్తూ ఉన్నాయి. ఈసారి మనం వేరే పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఈక్వేషన్స్తో ఫస్ట్ టైం ఓటర్స్లో అంటే ఫ్రెష్ ఓటర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు 18 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఆ 18 లక్షల ఓటర్లలో ఆల్మోస్ట్ 70% ఓటర్స్ పార్టీ మారడానికి చూస్తున్నారు. అంటే పార్టీ మార్పు మీన్స్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మారుదామని చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాం అనే టైంలో ప్రతిపక్షంగా ఇంతకుముందు కమ్యూనిస్టులు ఉండేది, తర్వాత కాంగ్రెస్ ఉండేది. కానీ ఈ రెండు పార్టీలు నిలబెట్టుకోలేకపోయినాయి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ మెజారిటీ శాతం అంటే ప్రతిపక్ష స్థానంలో ఎక్కువ శాతం బీజేపీకి ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్కి అవకాశం ఉండొచ్చు అన్న ఈక్వేషన్ తోటి బీజేపీని చూశారు. కానీ బీజేపీని చూసినా ఇక్కడ బలమైన ప్రతిపక్ష నాయకులు లేకపోవడం అనేది ఇక్కడ బీజేపీకి మైనస్ పాయింట్ ఇక్కడ. అయితే బలమైన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 100% ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ కాకపోతుంది. అప్పుడు అతను బలమైన ప్రతిపక్ష నాయకుడు కనపల్లే. ఇప్పుడు గతంలో మమతానే ఓడించగలిగారు నందిగ్రామ్లో. ఇప్పుడు ప్రస్తుతానికి భావనీపూర్లో పోటీ చేశారు, ఇద్దరు పోటీ చేస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 25,000 మెజార్టీతో మమతా బెనర్జీ గెలుస్తుంది. గెలిచినప్పటికీ కూడా నాయకుడు కనపడలేదు ప్రజల్లో. ఎందుకంటే ప్రతిపక్షం ఇంతకుముందు స్ట్రాంగ్గా లేకపోతుండే. కానీ ఈసారి బెంగాల్ ప్రజలకి ఏంటంటే ఒక ఆప్షన్ అనేది ఏర్పడింది. ఇది బీజేపీ పార్టీ మనకు సెకండ్ ఆప్షన్గా ఏర్పడింది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఓటింగ్ ఎక్కువ ఉంది వాస్తవానికి. వాళ్ళు కూడా ఒక 7-8% కాంగ్రెస్ ఓటు చీల్స్తుంది. కాంగ్రెస్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా ఈసారి ఆ ఓటింగ్ పడిపోయి 2-3% పడిపోతుంది. అదే 2-3% పడిపోతుంది. ఈ ఓటు అంతా ఎటు షిఫ్ట్ అవుతుంది అంటే టీఎంసీ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, కమ్యూనిస్టులు ఓటు అండ్ కాంగ్రెస్ ఓటు, ఇదంతా కూడా వన్ సైడ్ పోలరైజ్ అవుతుంది, బీజేపీ సైడ్ పోలరైజ్ అవుతుంది. మమత కావాలా మమతా వద్ద ఈ రెండోది బీజేపీ గ్రౌండ్ వర్క్ చేయడంలో ఇందాక చెప్పినగా ఇండియాలోనే ఫస్ట్ టైం వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ బెంగాల్లో మాకు కనిపించింది. ఏ స్టేట్లో చేయలే, అంత స్ట్రాంగ్గా చేశారు. వాళ్ళు ఏం చేశారు, కమ్యూనిస్టులు ఉన్నారు ఇది గతంలో. అంటే ఒక నియోజకవర్గంలో 5-10 వేల ఓట్స్ ఎఫెక్టెడ్ ఉంటుంది. అయితే వాళ్ళని టీఎంసీకి పోకుండా బీజేపీ వైపు మళ్ళీలా గ్రౌండ్ వర్క్ చేశారు.
రెండోది నాన్ ముస్లిం ఏరియాస్లో 75% నాన్ ముస్లిమ్స్ అక్కడ, అంటే నాన్ మైనారిటీస్. 75%లో 45% బీజేపీ వైపు టర్న్ అయ్యేలా గ్రౌండ్ వర్క్ చేశారు. అంటే ప్రతి డోర్ను వాళ్ళు టచ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా గ్రౌండ్లో టచ్ చేశారు. అండ్ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఏదైనా కానీ మమతా బెనర్జీ మీద ఏర్పడిన యాంటీ ఇన్కమెంట్ ఓట్ని వేరే సైడ్ పోలరైజ్ అవ్వకుండా, ఎందుకంటే ముస్లిమ్స్లో నుంచి ఎంఐఎం కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది, అంటే వేరే పార్టీకి పోకుండా ఇక్కడ వాళ్ళు కన్సాలిడేట్ అయ్యేలా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. సో ఆల్ టుగెదర్ ఏమవుతుందంటే 100% ఈ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మేము వాస్తవానికి ఎగ్జిట్ పోల్లో 150 to 160 ఇచ్చాం, కానీ అది 160 అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవునా? 100% పెరుగుద్ది, నో డౌట్ అందులో. సో బీజేపీ ప్లాన్ ఏలోనే అంటే ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే గెలవబోతుంది, 100% గెలవబోతుంది. ఎన్ని సీట్లు రావచ్చు అని మీ అంచనా? నేను చెప్తున్నాగా, మేము ఎగ్జిట్ పోల్ 150 to 160 ఇచ్చాం వాస్తవానికి. ఆఫ్టర్ పోలింగ్ డిఫరెంట్ టెలికాలింగ్ అవన్నీ చేసుకున్నాము. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే 160 కాస్త 170, 175 వరకు పోయే అవకాశం అయితే క్లియర్గా ఉండింది. బీహార్ లాగా 190, 200 ఆ రేంజ్ లో అయితే ఉండదు. వన్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 160, 170 మధ్యలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉండే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. కార్తిక్ గారు, ఈ ఎలక్షన్స్ తర్వాత, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ మీద ఈ రిజల్ట్ ఎక్కువ ఫోకస్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా స్పష్టంగా తెలంగాణ. ఎందుకంటే బీజేపీ టార్గెట్ తెలంగాణ. ప్రాంతీయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది బెంగాల్ ప్రజలు, మీకు క్లియర్ గా తెలుసు. బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అయితే ఒకవేళ బీజేపీ వాళ్ళు భారీ మెజారిటీతో అక్కడ గెలిస్తే దాని ఎఫెక్ట్ 100% తెలంగాణ పడబోతుంది రాబోయే ఎలక్షన్స్ లో. ఇక్కడ ప్రాంతీయ భావజాలను తినేస్తే బీఆర్ఎస్ తినేసినట్టేగా. అంతే. సరే, ఇప్పుడు నాకు ఇంకో విషయం చెప్పండి. ఒకవేళ బెంగాల్లో బీజేపీ గెలిస్తే త్రూ మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు, అంటే ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే అంత ఈజీగా అధికారాన్ని వదలదు. అందులో బెంగాల్లో ఉన్న కల్చర్ ఏంటంటే కమ్యూనిస్టులకు అధికారం వచ్చిన ఒక 20 సంవత్సరాలు వరుసగా ఇచ్చారు, టీఎంసీకి ఇచ్చింది ఒక 15 సంవత్సరాలు వరుసగా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బీజేపీకి కూడా ఇస్తే వరుసకు కొన్నాళ్ళ పాటు ఇవ్వడానికి అవకాశం ఉంది, మమతా మీద యాంటీ కూడా ఉంది కాబట్టి. సో అలా ఇస్తే ఇంకా మమతా రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అనుకోవచ్చా? లేదు. ఉదాహరణకి ఏంటంటే వెస్ట్ బెంగాల్ అనేది ప్రాంతీయతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అక్కడ మీరు మన ఎలక్షన్స్ పోలింగ్ అప్పుడు కూడా చూస్తే జై బెంగాల్ అని కూడా నినాదాలు క్లియర్గా చూస్తే. అయితే బీజేపీ సీఎం అభ్యర్థిని పర్ఫెక్ట్గా అకామిడేట్ చేయకపోతే, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రాంతీయత అనేది మళ్ళీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ని ఏదో ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ లోకల్ పార్టీ. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇప్పుడు ఇష్యూ వచ్చేసి దీనికన్నా ఇదే బెటర్ అని ఒక ఈక్వేషన్ వచ్చింది. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఫెయిల్ అవుతే, అది జాతీయ పార్టీ అయినా కావచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్ అయినా కావచ్చు, గవర్నమెంట్ ఫెయిల్ అవుతే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఫెయిల్ అవుతే మళ్ళీ ఆప్షన్ టీఎంసీ ఉంటుంది, అక్కడ వేరే పార్టీ అయితే ఉండదు. ఓకే, మమతా బెనర్జీ లైఫ్ అయితే క్లోజ్ అయ్యేది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అన్ని రివర్స్ అయ్యి మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే ఇక అది హిస్టరీ. మీరు అన్నదానికి కూడా వస్తున్నా, మమతా బెనర్జీయే మళ్ళీ గెలిస్తే, అంటే మరీ కొట్టిపడేలేం కదా అక్కడ ఉన్న పరిస్థితుల్లో నుంచి, మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ చీల్చడానికి కూడా ప్లాన్ బి రెడీగా పెట్టుకుంది బీజేపీ అనేది కూడా వినపడుతుంది. అంటే ప్లాన్ బి ఉండొచ్చు, కాకపోతే అదే మహారాష్ట్ర రాజకీయాల లాగా. అవును, ప్లాన్ బి ఉండొచ్చు, కానీ వచ్చే ఎలక్షన్స్కి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఈ ఎలక్షన్స్ వరకు అయితే ఏం చేయలేకపోవచ్చు, ఎందుకంటే కానీ మమతా బెనర్జీ గెలవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఫెయిల్యూర్స్ కన్నా టీఎంసీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి గ్రౌండ్లో చూసినప్పుడు. అక్కడ బీజేపీ అందులో ఈ ఐప్యాక్ కూడా ప్యాక్ చేసి పడేసారు కదా. అవును, క్లియర్గా అసలు మామూలుగా కాదు, విపరీతమైన గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. సో ఈసారి ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి పవనాలు అయితే పాజిటివ్గా ఇస్తున్నాయి, చూడాలి. థ్యాంక్ యూ.